అందరికీ మరణాత. బైబిల్ మిషన్కు కిరీటముగా ఇంత అద్భుతమైనటువంటి రీతిగా జరుగుతున్నటువంటి యొక్క మహాసభలను జరిగించుచున్న దేవాది దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమెన్. అలాగనే మనందరి హృదయ నేత, మన అధినేత అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ అయ్య గారికి, ఇంత మంచి ఏర్పాట్లు చేసినటువంటి అయ్య గారికి ముందుగా వందన మరణాతులు. అలాగే ఈ యొక్క స్టేజిపై ఉన్నటువంటి అధికారులైనటువంటి వారందరికీ, మీ అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చిన్న ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు అనేక వందనాలు, స్తోత్రములు. ఈ సమయములో ప్రభా, ఈ యొక్క మహాసభలలో అనేక వర్తమానముల ద్వారా మహిమను పొందుటకు, మహిమ మేఘము నెక్కుటకై ఈ సభలలో ఏకీవించినటువంటి వారమై ఉన్నాం. నీకు స్తోత్రములు. అధమము ఒక్క పాపమైన అంటకుండా ఉండులాగున, అంటనీయకుండా ఉండులాగున, అంటూ అనుచు ఉండులాగున ఉండే వధువు సంఘముగా మమ్మల్ని తయారు చేయుచున్న దేవానికి స్తోత్రములు. ఇక్కడున్న వారిని దీవించండి. స్థిరమైన మనస్సు, బలమైన బుద్ధి, కుదురుగా కూర్చునే గుణం ప్రతి వారికి దయచేయమని, దీవించుమని మా మంచి బోధకుడైన యేసయ్య నామమున వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, సూర్యుని వలె ప్రకాశింపమోము, వస్త్రము కాంతి వలెను, సూర్యుని వలె ప్రకాశింపమోము, వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. మనందరం కూడా మరణ చెప్పుకుంటాం. అయితే దైవజనులు చెప్పినటువంటి మాట, మన సర్వలోక రక్షణార్థమై రక్షణ అనుగ్రహించినటువంటి యేసు ప్రభువుకు చెప్పేటువంటి సలాం ఏంటి అని అంటే, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్ అనేటువంటి సలాం ముందుగా మనం దేవునికి చెప్పవలసినటువంటి వారమై ఉన్నామని దైవజనులు ఒక సలాం ఈ యొక్క ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 6వ వచనం గురించి తెలియజేసినటువంటి వారై ఉన్నారు. మరి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన్న మనం చెప్పుకునేటువంటి వాక్య భాగం ఏంటి అని అంటే కనుక, దైవ సహవాసము ద్వారా రూపాంతరము చెందుట. దేవుని యొక్క సహవాసములో, దేవుని యొక్క సముఖములో చేరిన ప్రతి ఒక్కరూ కూడా రూపాంతరము చెందితేనే గాని పరలోక రాజ్యములో ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి చేరుకోలేరు అనేటువంటి ఒక మాటను ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తున్నటువంటి వారై ఉన్నారు. అందుకనే ఈ యొక్క వాక్యములో మనం చదువుకున్నటువంటి వారమై ఉన్నాం. 6 దినములైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పేతురును, యాకోబును, యోహానును మరి వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి
ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందినటువంటి స్థితిని యేసు ప్రభువారి విషయంలో మనం చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. అంటే యేసు ప్రభువారు ఎలాగైతే రూపాంతరము చెందినటువంటి స్థితిని మనం చూస్తున్నామో, అలాగే క్రైస్తవులుగా పిలవబడిన మార్పు చెందిన ప్రతి ఒక్కరూ కూడా రూపాంతర అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటేనే పరలోక రాజ్యములో దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటారు అనేటువంటి మాట ఖచ్చితంగా ఖండితముగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి అసలు క్రైస్తవుని యొక్క లక్ష్యము, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని చదివినా, దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఉన్న మన యొక్క లక్ష్యం ఏమై ఉన్నది అని అంటే కనుక టు రీచ్ హెవెన్, టు రీచ్ గాడ్, దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళుటయే మన యొక్క లక్ష్యమై ఉన్నది. అలాగే దేవుని యొక్క సహవాసములో ఉండుటయే మన యొక్క లక్ష్యమై ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి చేరడం అనేటువంటిది మనందరికీ తెలుసు. కానీ దేవుణ్ణి ఎలా చేరాలి, దేవుణ్ణి ఏ విధముగా చేరాలి అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట 6వ అధ్యాయము 16వ వచనములో చెప్తా ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అనేటువంటి ఒక మాట కనబడతా ఉంది. చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని లేక ఈ సర్వలోకమును సృష్టించినటువంటి దేవుణ్ణి ఎవరు చేరుకోగలరు? ఎంతమంది చేరుకోగలరు? ఎంత గొప్ప విశ్వాసిగా ఉన్నా, ఎంత గొప్ప యాజకుని వరుసలోకి నీవు వచ్చినా, ఎంత గొప్ప దేవుని విషయంలో సేవ చేస్తున్నా, మనందరి యొక్క లక్ష్యం ఆ దేవాది దేవుణ్ణి చేరడమే. కానీ చేరలేం. ఆయన అంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి వాడై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత తెలియపరచబడుచున్నటువంటి మాటను బట్టి చూసినప్పుడు ఆ పరిశుద్ధతలోనికి ఆయన దగ్గరకు వెళ్ళాలి అని అంటే అంతే పరిశుద్ధమైనటువంటి స్థితి మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. ఆయన లోకములోనికి, ఆయనున్న స్థలములోనికి మనము చేరలేం. కనుకనే ఆయనే మనల్ని ప్రేమించాడు గనుక ఈ లోకములో బాలునిగా జన్మించినటువంటి వాడై ఉన్నాడు. అంటే ఆయనే మన దగ్గరకు వచ్చేసినటువంటి వాడై ఉన్నాడు. ఒక చంద్రమండలం మీదకి మనం వెళ్ళలేం, అందరూ వెళ్ళలేం. ఒకవేళ వెళదాం అనుకున్నా ఎంతో ఖర్చు, చాలా రోజుల ప్రయాణం, మరలా తిరిగి వస్తామో లేదో తెలియదు. కానీ అంతకన్నా దైవజనులు తెలియజేసినట్లుగా అన్ని లోకములకు అవతలున్నటువంటి ఉన్నత లోకాన సన్నుతులు కొనుచున్నటువంటి దేవాది దేవుని దగ్గరకు వెళ్ళాలి అని అంటే మనం ఎవరం కూడా ఆ సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి ఆయన దగ్గరకు వెళ్ళలేము. గనుక ముందుగా ఆయన దేవత్వమును విడిచిపెట్టి ఇహలోకములో మానవునిగా రూపాంతరము చెంది ఈ లోకానికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. అదొక రూపాంతరం. ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారిలో అనేక రూపాంతరాలు మనం చూడగలం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే కేవలము ఆయన మాత్రమే ఆ తేజస్సులో ఉండేవాడు, ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. అలాంటి ఆయన దగ్గరకు మనం వెళ్ళగలమా? వెళ్ళాలి. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అమరత్వము కలిగి ఉండుట అనేటువంటిది ఆ మాటను మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దాని యొక్క అర్థము చావు లేని స్థితి, లయము కాని స్థితి, టైమ్లెస్నెస్. ఆది అంతము ఏమీ లేదు, మరణము లేదు,
ఇంకా బాగా చెప్పాలి అంటే మనందరికీ చేయబడినటువంటి మాట, అందరికీ తెలిసినటువంటి మాటే చిరంజీవి అంటే దెర్ ఈజ్ నో డెత్. అలాంటి అమరత్వము కలిగినటువంటి వాడుగా ఉన్నటువంటి ఆయన్ని చేరుకోవడం మనందరికీ కష్టమే. కానీ ఆయనే మన దగ్గరికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. అన్ని లోకములకు అవతల ఉన్నటువంటి వాడు ఆయనే మన దగ్గరికి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. మొదటిగా ఆయన మానవుని రూపాంతరం చెందినటువంటి వాడై ఉన్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలోనికి వచ్చి నివసించినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన రూపాంతరము మానవునిగా చెందాడు, దేవత్వమును విడిచిపెట్టి. మరి మనము రూపాంతరం చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి రూపాంతరం అంటే ఏంటి? అర్థం అనంటే వేరొక రూపాన్ని ధరించుకోవడమే రూపాంతరం. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడూ ఆయన రూపాన్ని ధరించుకోవడమే రూపాంతరం. అంటే బాప్తిసం పొందుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆయన లక్షణాలని కలిగి ఉండడం, ఆయన రూపాన్ని పౌలు గారు చెప్తా ఉన్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే ఆయన రూపాన్ని కలిగి ఉండుట. శిష్యులైనటువంటి వారు ఆయన సహవాసములో వారందరి రూపాలు ఒకే రూపముగా తయారైపోయినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క సైనికులైనటువంటి వారు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారో గుర్తుపట్టలేనటువంటి రూపము యేసు ప్రభు సహవాసము ద్వారా శిష్యులైనటువంటి వారు కలిగి ఉన్నారే. ఈ రోజున ఈ యొక్క మహోత్సవాలలో ఈ 4 దినాల సహవాసము ద్వారా మనం వెళ్ళేటువంటి మన యొక్క రూపం, ఏ రూపముతో మనం ఇంటికి వెళ్తామో మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకనే ఇలాంటి గొప్ప మహోత్సవాలు 86 సంవత్సరాల నుంచి మనకు ఏర్పాటు చేస్తున్నటువంటి వారై ఉన్నారు. ఎంతోమంది విన్నారు, ఎంతోమంది రూపాంతరం చెందారు, ఎంతోమంది దేవుని దగ్గరకు వెళ్ళిపోయారు. ఈ రోజున ఇక్కడ ఏకీవించిన మనం కూడా దేవుని యొక్క రూపాన్ని కలిగి మన యొక్క గృహాలకు వెళ్ళాల్సినటువంటి వారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఈ యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఆయన పేతురును, యోహానును, యాకోబును వీరిని 6 దినములైన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన రూపాంతరము చెందాడు. ముందుగా దేవుని యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి మానవునిగా రూపాంతరం చెందాడు. అలాగే ఇక్కడ మరలా అదే దైవత్వాన్ని దేవుని యొక్క సముఖములో గడుపుచు మరలా ఆయన యొక్క స్థితిని రూపాంతరముగా ఆయన పొందుకున్నటువంటి వాడై ఉన్నాడు. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ పందిరిలోనికి వచ్చినటువంటి మనందరము కూడా, నా చిన్నతనము నుంచి పందిరి అనేక రకాలుగా రూపాంతరము చెందుకుంటూ వచ్చింది. చిన్న పందిరి, ఇంకా కొద్దిగా పెద్ద పందిరి, అలాగే 10 లైన్లు, 20 లైన్లు, 50 లైన్లు, 80 లైన్లు, ఇలాగా రూపాంతరం చెందుకుంటూ వచ్చింది పందిరి. కానీ పందిరిలో ఉన్నటువంటి మనము కూడా రూపాంతరము చెందేటువంటి అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ స్థలములోనికి వచ్చినటువంటి మనము రూపాంతరము చెందాలి. దేవుని దగ్గరగా ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహాను అనేటువంటి వారు కూడా యేసు ప్రభు రూపాంతరాన్ని బట్టి వారు కూడా అలాంటి రూపాంతరమైనటువంటి స్థితినే ఆ శిష్యులైనటువంటి వారు కూడా పొందుకున్నారు. అందుకని మెరుపు వంటి వారుగా దేవుడు వారిని తయారు చేశాడు. ఆ యొక్క 3 కూడా శిష్యులైనటువంటి వారు అందరూ ఉన్నారు, కానీ 9 మంది బయట ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి 3 దేవుని దగ్గరలో ఉన్నారు. రాయి విసిరితే ఎంత దూరం వెళుతుందో అంత దూరంలో వారు ఉంటే, దగ్గరగా ఉన్నటువంటి యొక్క 3 అనుభవం బైబిల్ మిషన్ వారి యొక్క అనుభవం అయితే, అంత దూరములో ఉన్నటువంటి వారి యొక్క అనుభవం వేరే వారి అనుభవం అని తెలియజేశారు. అంత దగ్గరగా మనం ఉన్నప్పుడే ఆయన రూపాంతరం మనం చెందుకోగలం. కాబట్టి ఆయన సహవాసములో, ఆయన సన్నిధానములో ధ్యానము చేస్తే మనము కూడా
ఆయన రూపాన్ని ధరించుకోగలం. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి రూపాన్ని కాకుండా క్రీస్తు ప్రభువారి యొక్క రూపము, వధువు సంఘము యొక్క రూపము మనము ధరించుకొని ఆయన దగ్గరకు వెళ్ళాలన్నదే ఆయన కోరిక ఉన్నది. అందుకని మరో చరణంలో తెలియజేస్తున్నారు, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము, ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించు ఓ ప్రియుడా, ప్రార్థించు ఓ ప్రియుడా. ఈ పరిశుద్ధ సన్నిధిలో, దేవుని సహవాసములో మనము ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం, అలాగే దేవుడు కూడా మనతో మాట్లాడాలి కదా. కర్మెలు పర్వతముపై ఏలియా దేవునితో మాట్లాడాడు, కానీ హోరేబు పర్వతం మీద ప్రియ దేవుని బిడ్డలారా దేవుడే ఏలియా గారితో మాట్లాడాడు. అలాగే ఈ రోజున మనము దైవ సన్నిధి అనే కొండలోనికి, కొండ మీదకి, గదిలోనికి వెళ్ళి ఉన్నప్పుడు మనము దేవునితో మాట్లాడడం అది కామన్గా ఉంటుందేమో, కానీ దేవుడు మనతో మాట్లాడడమే ప్రత్యేకమైనటువంటి స్థితిగా మనకు కనబడతా ఉంది. ఇలాంటి స్థితి రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు దేవుని విషయంలో కలిగి ఉంటే, పాత నిబంధన గ్రంథములో మోషే గారు సీనాయి పర్వతం మీద దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని, రూపాంతరము చెందేటువంటి అనుభవాన్ని మోషే గారు కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక చక్కటి మాట తెలియజేస్తా ఉన్నారు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. సీనాయి కొండ, మోషే సీనాయి కొండ ఎక్కు. దేవుని ద్వారా ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్స్ ఆర్ గివెన్ బై గాడ్, గివెన్ టు హిమ్, గివెన్ టు మోసెస్. ఆయన అంటున్నాడు కదా, కమ్ అప్ టు ద మౌంట్, రా ఈ యొక్క కొండ మీదకి మోషే రా. స్టే అవే పీపుల్, ప్రజలకు దూరముగా ఉండు, నా దగ్గరికి రా. ప్రజలైనటువంటి వారిని చెప్తున్నాడు, ఓ నా ప్రజలారా మీరు దూరముగా ఉండండి. మోషే చెప్తున్నాడు మోషేతో, మోషే కమ్ క్లోజ్ టు మీ, నా దగ్గరకు రా. కానీ ప్రజలైనటువంటి వారిని మాత్రం దూరంగానే ఉంచుతున్నాడు. ఎంతసేపు ఈ యొక్క సతమతమవుతున్నటువంటి మోషేను, గందరగోళ స్థితిలో ఉన్నటువంటి మోషేను దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటనంటే, మోషే పైకి రా, కమ్ అప్ టు ద మౌంట్. ఎప్పుడు చూసినా ఈ యొక్క దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, మోషే నువ్వు పైకి వచ్చేసి పైన నీవు నేను మాట్లాడుకుందాం. కొండ మీదకి రా, నేను కొండ మీద ఉన్నాను. దేవుడు మోషేను కొండ మీదకి రా అని ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇట్స్ గాడ్స్ ఇన్విటేషన్ టు ద మోసెస్. కాబట్టి ఆయన యొక్క భక్తి స్థితి ఈ రోజున కింద ఉన్నటువంటి మోషేను కొండ ఎక్కేలాగా చేసింది. అలాగే మన యొక్క భక్తి స్థితి కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆయన యొక్క రాజ్యమునకు చేరే అంతస్తు కలిగేలాగా ఉండాలి అని అన్నారు. కాబట్టి మోషే సిద్ధపాటు, మోషే భక్తి ఈ సీనాయి పర్వతం మీదకి ఎక్కింది అంటే కొండ ఎక్కగలిగినంత సిద్ధపాటు మోషే కలిగి ఉన్నాడు. ఈ సభలకు రావాలనే సిద్ధపాటు ఎన్నో నెలల నుంచి మనం చేసుకుంటాం, వస్తాం, ఆనందిస్తాం.
సంతోషిస్తాం. ఇలాంటి సభలు, ఇలాంటి రోజులు మళ్ళీ రావు. మరలా సంవత్సరం వరకు వెయిట్ చేస్తాం. ఎన్నో సిద్ధపాట్లు ఉంటాయి. అలాగే రేపటి దినాన్న ఆయన దగ్గరకు వెళ్ళాలి అని అంటే మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. కాబట్టి ఒక మోషేకు దేవుడు కొండ మీదకి రమ్మన్నాడు, కానీ శిఖరాగ్ర అంతస్తును దేవుడు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రదేన బిడ్డలారా, ఆ కొండ మీదకి రా అని మోషేకి చెప్తా ఉన్నాడు. అసలు కొండ మీద ఏముంది అని అంటే కనుక, కొండ మీద మహిమ ఉన్నది, కొండ మీద అగ్ని ఉన్నది. మరి యొక్క సభలలో ఏమున్నది? వాక్యం ఉన్నది, మహిమ ఉన్నది. మహిమ మేఘమును ఎక్కించుకొనుటకాయ్ సిద్ధపాటు ఉన్నది ఈ సభలలో. నాకు అనిపిస్తుంది, ఈ యొక్క సభల్లోంచి దేవుని యొక్క రాకడొస్తే ఇలాగే పైకి వెళ్ళిపోవచ్చు కదా, ఇంకా తర్వాత కష్టాలు ఉండకపోవచ్చు కదా, మరలా ఇంటికి వెళ్ళలేకపోవచ్చు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే ముఖ్య స్థానమై ఈ స్థానములో నుండే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోతే, ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, కమ్ అప్ టు ద మౌంట్, రా మోషే నాతో సమయాన్ని గడుపు. ప్రియ దేవుని బిడ్డలారా, కొండ మీదకి వచ్చేయమంటున్నాడు. ఈ కిందేమో ఇశ్రాయేలు అయినటువంటి వారి విషయంలో ఎంతో గందరగోళం, కానీ ఎత్తైన కొండ మీదకి రమ్మన్నాడు. ఈ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి కట్టడం దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా 2717 ఆ యొక్క ఫీట్ అడుగులు కలిగి ఉన్నటువంటిది. అక్కడికి వెళ్ళి మనం చూస్తే కనుక కింద ఉన్నాయన్నీ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే కింద ఉన్నటువంటి గందరగోళం నీకొద్దు. నువ్వు ఎప్పుడైతే పైకి వస్తావో, ఆ పైకి వచ్చినప్పుడు ఈ కింద ఉన్నటువంటి శ్రమలన్నీ చిన్నగా కనిపిస్తాయి. ఈ ప్రజలైనటువంటి వారు నిన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నువ్వు వేడుస్తున్నట్లుగా ఉన్నది, నువ్వు చాలా బాధపడుతున్నట్లుగా ఉన్నది. కానీ నువ్వు పైకి వచ్చేసే, నువ్వు పైకి వచ్చి నాతో గడుపు సమయాన్ని, ఇక్కడ ఉన్నాయన్నీ సమస్యలన్నీ చిన్నగా నేను చూపిస్తానంటున్నాడు మోషేకి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, కానీ దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఏకాంతంగా గడిపినప్పుడు ఆ సమస్యలన్నీ కూడా చాలా చిన్నగా కనబడుతూ ఉంటాయి. కింద ఉన్నప్పుడు చాలా పెద్దగా ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు అయినటువంటి వారి విషయంలో అలాగే ఉన్నది. ఎప్పుడైతే పైకి రమ్మని పిలిచాడో, ఆ పైకి ఎక్కాడో, ఈ సమస్యలన్నీ కూడా చిన్నగా కనబడడం మొదలెట్టాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో శిఖరం పైకి నువ్వు రా. ఎప్పుడైతే శిఖరం పైకి వస్తావో ఇవన్నీ కూడా మారిపోతాయి. నీకు కింద ఉన్నటువంటి భారాన్ని బట్టి అవన్నీ పెద్దగా కనిపిస్తున్నాయేమో, కానీ నువ్వు పైకి వచ్చేసే ఈ సమస్యలన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి. When you go up there, you began think like God. When you go up there, you began saw like God. When you go up there, you began talk like God. ఇదిగో ఈ శిఖరముపై ఈ అంతస్తు నీ లెవెల్ నా లెవెల్ సమమైపోతుంది. నెక్స్ట్ లెవెల్, నీ లెవెల్ మార్చేస్తాను. నువ్వు నాలాగా ఆలోచించడం మొదలు పెడతావు, నువ్వు నాలాగా మాట్లాడడం మొదలు పెడతావు, నువ్వు నాలాగా ఆలోచించడం మొదలు పెడతావు. నో ఫ్రస్ట్రేషన్, నో వీపింగ్, నో ఫియర్. చిన్నగా ఆలోచించడం ఇలాంటివి ఏమీ లేవు. నేనుండు స్థలములో నిన్ను నువ్వు ఉండాలని కోరుకున్నాను, నువ్వు నా దగ్గరకు వచ్చేయి. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ఎప్పుడైతే పైకి వస్తావో ఇవన్నీ కూడా నువ్వు నాకులాగా ఆలోచించడం మొదలు పెడతావు, ఇవన్నీ మర్చిపోతావు. నువ్వు నేను ఈక్వల్గా ఉంటాం, సమానముగా ఆలోచన చేస్తావు అని దేవుడు చెప్పి ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క మోషే, ఈ యొక్క మోషే చెప్పినటువంటి, దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మోషే గారి యొక్క శిఖరం మీదకి వెళ్ళినటువంటి స్థితిని మనం ఈ యొక్క 24వ అధ్యాయంలో చూస్తున్నటువంటి వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో, ఇట్లనే నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అచ్చట ఉండుము. ఏమన్నాడండి? అచ్చట ఉండుము. ఎక్కడ ఉండాలి? కొండ మీద ఉండాలి. నువ్వు ఎక్కడుంటే ఇలాగే ఆలోచిస్తావు. అలాగే దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, పైనున్న వాటినే వెదకుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు.
కింద ఉన్నప్పుడు ఏమీ కనిపించకపోవచ్చు, కానీ పైకి వచ్చేసాయి. ఈ యొక్క సీనాయి పర్వతం మీద ఎవరున్నారు అని అంటే గనుక అగ్నితో సమానమైనటువంటి, అగ్ని కలిగినటువంటి దేవుడే ఉన్నాడు. నిర్గమాకాండం 19:18 యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29 ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి మనలో నిత్యము ఆయనతో అనగా ఆ దహించు అగ్నితో నివసింపదగిన వాడెవడు? కానీ ఇక్కడ మోషే ఉన్నాడు. కొండ మీదకి రమ్మన్నాడు, మోషేను వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, మనం కొండ అంటే మనం అనుకుంటాము ఆయన శిఖరం మీదకి వెళ్ళిపోయాడు, ఆయన చక్కగా దేవునితో సహవాసం చేశాడు అనుకుంటాం. కానీ శిఖర అంతస్తు దేవుడు మోషే గారికి కలగజేయడానికి చాలా రోజులే పట్టింది. ఇందాక మనం 17 మొదటి వచనంలో 6 దినములైన తర్వాత మోషే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు యోహానును, పేతురును, యాకోబును వెంట పెట్టుకుని రూపాంతరం చెందినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మోషేను కొండ మీదకి రమ్మన్నాడు, కానీ దేవుని దగ్గరకు వెంటనే ఈ మోషే వెళ్ళలేదు. కొన్ని దినములు, కొన్ని రోజులు దేవుని బిడ్డలారా ఈ యొక్క మోషే దేవుని యొక్క సన్నిధానములో గడిపినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 24:16 చూస్తే మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను, 7వ దినాన ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు. కాబట్టి మోషే వెంటనే పిలిచిన వెంటనే శిఖరాగ్రమైన అంతస్తుకు వెళ్ళిపోలేదు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే గనుక ఈ కొండ మధ్యస్థ భాగములో 6 దినములు దేవుని యొక్క సన్నిధానములో పొదిగింపబడ్డాడు. దేవుని యొక్క వాక్యమును బట్టి, మాటను బట్టి, ఆజ్ఞ చొప్పున అక్కడే ఉన్నాడు. ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధానంలోకి వెళ్ళి దేవునితో ఎన్నో మాట్లాడేస్తాం, కానీ దేవుడు వచ్చి మనతో మాట్లాడేటంత సమయం మనం ఇవ్వలేం. కానీ ఇక్కడ మోషేను దేవుడు కొండ మీదకి రా అన్నాడు, వచ్చాడు, కానీ మధ్యలోనే ఉండమన్నాడు. ఉన్నటువంటి మోషే 6 దినములు దేవుని యొక్క సన్నిధానములో పొదిగింపబడ్డాడు. కోడి గుడ్డును పొదిగినట్లుగా 6 దినాలు మేఘము కమ్ముకున్నది మోషే చుట్టూ. కాబట్టి దేవుని యొక్క పిలుపు వచ్చేంత వరకు మోషే 6 దినాలు అక్కడే ఉన్నాడు. శిఖరం మీదకి వెళ్ళలేదు. శిఖరం మీదకి వెళ్ళడానికి, దేవుని యొక్క పిలుపు రావడానికే 6 దినములు పడితే, ఈ రోజున మనము ఆయన యొక్క రాజ్యములోనికి సమీపింపరాని తేజస్సు కలిగిన, ఆయన ఒక్కడే వసించే అమరత్వము కలిగిన ఆయన దగ్గరకు వెళ్ళాలి అనంటే ఎన్ని దినాలు సన్నిధిలో గడిపితే ఆయన పిలుపు వస్తుంది. This is an invitation for 40 days. 6 దినములు సన్నిధిలో గడిపాడు. 7వ దినాన ఒక మేఘాన్ని పంపించాడు దేవుడు. ఆ మేఘములో ఎక్కి శిఖరాగ్రం మీదకు వెళ్ళి 40 దినాలు దేవునితో సహవాసం గడిపిన వాడై ఉన్నాడు. అంటే శిఖరం మీదకి ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఇక్కడ ముందు 6 దినాలు ఆయన అనగా దేవుడు మోషేను సిద్ధపరిచాడు, శృంగారించాడు. 6 దినాలు ఆయన యొక్క మేఘము కమ్ముకున్నది, ఆజ్ఞకు లోబడ్డాడు. కాబట్టి ఆయన ఏమి చేశాడు అని అంటే గనుక ఆ మహిమ మేఘములోనికి ఎక్కినటువంటి వాడై ఉన్నాడు. అనగా మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాడు. వెళ్ళడానికి 6 దినాలు పట్టింది. ఈ రోజున మహిమలోను మనమున్నాము. అనగా మహిమ అనగా మనము యేసు ప్రభువులో ఉండుట, అధిక మహిమ అనగా యేసు ప్రభువే మనలో ఉండుట. చాలా తేడా ఉంది. కాబట్టి ఈ యొక్క మహిమలోనికి వెళ్ళినటువంటి మోషే అధిక మహిమలోనికి వెళ్ళడానికి 6 దినాలు పట్టింది. 7వ దినాన్న వెళ్ళాడు. రూపాంతర అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నటువంటి వాడై ఉన్నాడు దేవుని యొక్క సహవాసములో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా
ఈ యొక్క మహోత్సవాలకు వచ్చినటువంటి మనము రూపాంతర అనుభవాన్ని కలిగి ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా దేవుని యొక్క సహవాసములో ఉండాలి. కాబట్టి మహాసభలోనే రూపము మారి మహోత్సవాలనే రూపంలోనికి వచ్చాం. కాబట్టి ఈ యొక్క మహోత్సవాల గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనంలో చెప్తున్నాడు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులై ఆత్మ యొద్దకు అనేటువంటి మాట కనబడతా ఉంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనలను జ్యేష్ఠుల సంఘములోని తీసుకొచ్చాడు, జ్యేష్ఠుల వరసలోని తీసుకొచ్చాడు, సభల రూపము నుండి మహోత్సవాల రూపంలో తీసుకొచ్చాడు. విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ప్రియదేవుని బిడ్డలారా రూపాంతరము చెంది యేసుక్రీస్తును చూసేటువంటి అనుభవాన్ని ఇక్కడ ఏకీవించినటువంటి ఈ సభలలో ఉన్నటువంటి మన రూపములు మారి ఆయన రూపములోనికి, ఆయన రాజ్యములోనికి వెళ్ళేటువంటి ధన్యత ఈ వాక్యము ద్వారా దేవుడు ఇక్కడ ఏకీవించిన మనందరకు దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొనిచున్నాం. దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, నీ సన్నిధిలో ఉంటున్నాం. కానీ మా బ్రతుకు మారదు. పాపమును విడిచిపెట్టలేం, పొరుగు వారిని ప్రేమించలేం, తల్లిదండ్రులకు విధేయులై ఉండం, శరీర కార్యాలు వేయడము, సినిమాలు చూడకుండా ఉండలేం, బూతులు మాట్లాడలేకుండా ఉండలేం, కులపిచ్చి లేకుండా ఉండలేం, ఐక్యత కోరకుండా ఉండలేం, బైబిల్ చదవలేం, ప్రార్థన చేయలేం, దేవుని యొక్క సావాసంలో ఉండలేం, పరిచర్య చేయలేం. కానీ నీ యొక్క వాక్యాన్ని వింటాం, నీ సన్నిధిలోనికి వస్తాం, నీ వాక్యాన్ని మేము బోధిస్తాం. కానీ సాక్ష్యము లేని జీవితాన్ని మేము గడుపుతూ ఉన్నామేమో, ఒక ఆత్మనైనా రక్షించలేని స్థితిలో మేము ఉన్నామేమో. కానీ ఈ మహోత్సవాలలో లక్షలాది మంది ఒకే చోట కూర్చొని ఈ లక్షలాది మంది యొక్క ఆత్మలను నీకు అప్పచెప్పాలని మా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ కిరణ్ అయ్య గారు నాయన ఎదురు చూస్తున్నటువంటి వారై ఉన్నారు. అందును బట్టే ఈ సభల్లో కూర్చోబెట్టారు కనుక ఈ ఆత్మలన్నీ నీకు అప్పచెప్పి నాయన ఆనందంతో సంతోషముతో నాయన అట్టి ఆనందం సంతోష మహాభాగ్యాలు కలిగి ఉండుటకు ఈ సభలను ఈ యొక్క మహోత్సవాలను ఏర్పాటు చేశారు కనుక మేమందరము కూడా మార్చబడి, మేమందరం కూడా రూపాంతరము చెందబడి, అయ్యా మా అయ్యగారులు కోరుకొనిచ్చినట్లుగా ఈ బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసిన దైవజనులు దేవదాసయ్య గారు కోరుకున్నట్లుగా మేమందరము మారి, మా బ్రతుకులు మారి రూపాంతరము చెంది అయ్యా నీ యొక్క సముఖములో చేర్చబడేటువంటి ధన్యత మా అందరకు దయచేయమని దీవించుమని. ఎలాగైతే ప్రార్థన చేసే కొలది యేసయ్యా నీలో నుండి వెలుగు ఈ యొక్క రూపాంతర కొండ మీదకి వచ్చిందో, ఆ యొక్క వెలుగును చూశారో, అలాగే మేము దైవ సన్నిధిలో దైవ సావాసములో ప్రార్థన చేసే కొలది మాలో వెలుగు మరింతగా మేము పొందుకునేటువంటి మహాభాగ్యం దయచేయమని దీవించుమని వాక్యం నేను అని సెలవిచ్చిన మా మంచి బోధకుడైన యేసు నామమున వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి సమయమును మరొకసారి నాకు అందించినటువంటి మన అధినేత, మనందరి హృదయ నేత మరి రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ అయ్య గారికి, అలాగే అభిషిక్తులైన వారికి, అధికారులైనటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వక వందన. మరణాత, అందరికీ మరణాత.